హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది 1.5 మీటర్ అండి. 3 ఇయర్స్ పాపకి ఫ్రిల్స్ ఫ్రాక్ స్టిచ్ చేసేందుకు మనం తీసుకున్నాను. విత్ మెజర్మెంట్స్, డ్రెస్ మెజర్మెంట్స్తో నేను ఇప్పుడు చూపిస్తాను క్లియర్గా మీకు. ఫస్ట్గా ఎడ్జెస్ ఏమైనా పీసెస్ ఉంటే నీట్గా కట్ చేసేసుకోండి. ఒకసారి కట్ చేసేసుకున్న తర్వాత మనము ఇక్కడ 2 ఇంచెస్ ఇట్లా మార్క్ చేసుకోండి. ఎందుకంటే పైన భుజాల పైన బందుల కోసం యూజ్ చేసేందుకు ఈ పీసెస్ ముందే కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఇవి రెండు ఆ సైడ్ ఈ సైడ్ రెండు కూడా కట్ చేసేసి పక్కన పెట్టేసుకోండి. ఈ సైడ్ కూడా అలాగే నీట్గా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఇది మధ్యలోకి ఇట్లా హాఫ్ చేసేయండి. హాఫ్ చేసేసిన తర్వాత హాఫ్ కట్ చేయండి. తర్వాత కట్ చేసిన తర్వాత ఫ్రిల్స్ లాగా మనము బెల్ పిన్స్ ద్వారా ఇలా పెట్టేసుకోవాలి. మొత్తము ఫ్రిల్స్ అన్నీ కూడా నీట్గా ఇలా పెట్టేసుకోండి. కుట్టేటప్పుడు మనకు కదలకుండా నీట్గా వచ్చేస్తుందండి. మొత్తం ఇలా పెట్టేసుకోండి. బ్యాక్ సైడ్ క్లాత్ కూడా అలాగే నీట్గా చూడండి. ఇదో డ్రెస్ మెజర్మెంట్ అండి. పైన ఇంత ఇంచ్ ఎందుకు వదిలానంటే పైన బొందలు వచ్చేందుకు మనం పీసెస్ తీసుకున్నాం కదా, ఆ పీసెస్తో మనము ఆ ఇంచు కూడా మనం కవర్ చేసేయచ్చు అనమాట. దీనికి కూడా ఇలా ఫ్రిల్స్ పెట్టేసుకోండి. 2 సైడ్స్ ఫ్రిల్స్ అయిపోయాయండి. ఈ డ్రెస్ మెజర్మెంట్ ద్వారా నేను ఇప్పుడు ఈ ఫ్రిల్స్ డ్రెస్ చెప్తున్నాను అనమాట. స్టిచ్చింగ్ కూడా చేసి చూపిస్తాను. మొత్తం 2 సైడ్స్ కూడా ఫ్రిల్స్ పెట్టేసుకొని మనం బెల్ పెన్స్ పెట్టేసుకున్నాము. తర్వాత మనము స్టిచ్చింగ్ చూద్దాము. ఇవి ఈ పీసెస్ మనకు బొందల పైన పెట్టుకోవడానికండి. ఇప్పుడు ఈ ఫ్రిల్స్ పెట్టినవి నేను 16 ఇంచెస్ పెట్టుకొని 15, 16 ఇంచెస్ మధ్యలో పెట్టేసుకొని ఇలా మార్క్ చేసుకున్నాను. మార్క్ చేసేసుకుని ప్రతి ఫ్రిల్కి కూడా మనం మార్క్ చేసిన దగ్గర నుంచి కూడా ఇలా స్టిచ్ వేసేసుకోండి. స్టిచ్ వేసేసిన తర్వాత బెల్ పిన్ తీసేయండి. మొత్తము ఇలా నీట్గా ఒక్కొక్క దానికి నీట్గా ఒక్కొక్క ఫ్రిల్ దగ్గర ఇట్లా నీట్గా వేసేసుకోండి. కుట్టు వేసిన తర్వాత బెల్ పిన్ తీసేయండి. మొత్తం అన్నీ కూడా ఇలా నీట్గా నిదానంగా వేసేసుకోండి. మొత్తం ఇవన్నీ 2 సైడ్స్ కూడా అలాగే ఏమైనా మళ్ళీ దారాలు ఏమైనా ఉంటే కూడా నీట్గా ఇలా తీసేసుకోండి. ఈ బ్యాక్ పార్ట్ కూడా అలాగే మార్క్ చేసుకొని ఇలా పెట్టేసుకొని దాన్ని కూడా అలాగే కుట్టు వేసేసుకోండి ఫ్రిల్స్కి. తర్వాత ఇప్పుడు మనం షోల్డర్స్ దగ్గర నుంచి మనము హ్యాండ్స్ దగ్గర కట్ చేయాలండి. ఇక్కడ మొత్తం ఇలా డ్రెస్ పెట్టుకొని మార్క్ చేసుకొని ఇలా మనము కట్ చేసేయాలి. కట్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి నీట్గా. తర్వాత ఇక్కడ మనము పైన క్లాత్ ఉంది, పైన షోల్డర్స్ దగ్గర మనం క్లాత్ పెట్టుకొని ఇలా కుట్టుకోవాలి. తర్వాత దాన్ని మడుచుకొని ఇలా పైన పెట్టేసుకోవాలన్నమాట. బ్యాక్ సైడ్ నుంచి ఈ పీస్ ఇలా పెట్టేసుకొని ఇలా కుట్టు వేసేసుకోండి. ఎక్స్ట్రా పీస్ కట్ చేసేసి ఇక్కడ ఏమైనా పీసెస్ ఉంటే కట్ చేసేసుకోండి. తర్వాత దాన్ని తిప్పి ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదండి, మెయిన్ పార్ట్, దానిపైకి ఇలా వచ్చేట్టుగా ఇట్లా ఒక కుట్టు పై కుట్టు వేసేసుకోండి. బ్యాక్ సైడ్ దానికి కూడా అలాగే బ్యాక్ సైడ్ నుంచి ఈ పీస్ ఇలా పెట్టేసుకొని ఇలా కుట్టు వేసేసుకోండి. ఇలా ఒక స్టిచ్ వేసేసిన తర్వాత ఎక్స్ట్రా పీస్ కట్ చేసేసుకోండి. తర్వాత దీన్ని కూడా మరలా తిప్పి పైన ఒక కుట్టు వేసేయండి. ఒక కుట్టు ఇలా వేసేయండి. ఎక్స్ట్రా పీసెస్ ఏమైనా ఉంటే నీట్గా కట్ చేసేసుకోండి. థ్రెడ్స్ కానీ పీసెస్ కానీ ఏమైనా ఉంటే కట్ చేసుకోండి. తర్వాత నేను ఇవి అంటే భుజాల పైన మనము బొందలు పెట్టుకునేందుకు రెండు ఒకే సైజు మార్క్ చేసుకోండి. నేను 16 ఇంచెస్ మార్క్ చేసుకున్నానండి. మీ పాప డ్రెస్ బట్టి మీరు మార్క్ చేసుకోండి. తర్వాత ఇలా వచ్చేసిన తర్వాత ఇవి 2 పీసులు కూడా ఇలా మడిచి ఇలా కుట్టు వేసేసుకోండి. 2 కూడా ఇలా మడుచుకొని ఇలా కుట్టు వేసేసుకోండి. కుట్టు వేసేసుకున్న తర్వాత ఇక్కడ ఏమైనా దారాలు కానీ పీసెస్ కానీ ఉంటే మీరు కట్ చేసేసుకోండి నీట్గా. ఇలా మొత్తం పీసెస్ అన్నీ కట్ చేసుకోండి. ఎప్పుడైతే మనం పీసెస్ అన్ని నీట్గా కట్ చేసుకుంటేనండి నీట్గా కనిపిస్తుంది ఏదైనా డ్రెస్ కానీ ఏదైనా కూడా మనం కుట్టేటివి. తర్వాత దీన్ని కూడా హ్యాండ్స్ దగ్గర నుంచి ఇలా బ్యాక్ సైడ్ నుంచి ఇలా ఒక కుట్టు వేసుకొని తర్వాత మనము అక్కడ కుట్టిన తర్వాత ఇక్కడ మెజర్ చేసుకోవాలండి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత ఉంటుందని చూసుకొని మిగతా పార్ట్ని అక్కడ బొందలకు వదిలేయాలి. తర్వాత ఇలా కుట్టు వేసేసుకోవాలి. తర్వాత తిప్పి మరలా పైన ఒక కుట్టు వేసేయండి. ఇలా పైన ఒక కుట్టు నీట్గా పైన ఒక కుట్టు వేసేయండి. నీట్గా ఇలా కుట్టు ఏమైనా పీసెస్ ఉంటే కట్ చేసుకొని తర్వాత తిప్పి
ఇలా ఒక కుట్టు వేసేయండి. మొత్తం ఇలా అయిపోయిన తర్వాత ఏమైనా పీసెస్ ఉంటే కట్ చేసుకోండి. ఈ సైడ్ కూడా అలాగే బ్యాక్ సైడ్ నుంచి హ్యాండ్స్ దగ్గర నుంచి ఇలా బ్యాక్ సైడ్ నుంచి ఇలా కుట్టు వేసుకొని తర్వాత ఇక్కడ మనము ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ వరకు ఎంత హ్యాండ్స్ దగ్గర ఎంతవరకు ఉంటుందో మిగతా పార్ట్ అంతా అలా పెట్టేసుకొని ఒక కుట్టు వేసేసుకోండి. మొత్తం ఒక కుట్టు ఇలా నీట్గా వేసేసుకోండి. తర్వాత ఎక్స్ట్రా పీసెస్ ఏమైనా ఉంటే కట్ చేయండి. తర్వాత మడిచి పైన ఒక కుట్టు వేసేయండి. పైన నీట్గా నిదానంగా ఇలా ఒక కుట్టు వేసేయండి. తిప్పుకొని చూసుకుంటూ బాగా నీట్గా కుట్టుకోండి నిదానంగా. ఏమైనా ఎక్స్ట్రా పీసెస్ ఎక్కడైనా మీరు మడుచుకునేటప్పుడు ఎక్స్ట్రా పీస్ బయటకుంటే కట్ చేసేసుకోండి. తర్వాత ఇప్పుడు ఫైనల్గా మనము షోల్డర్స్ ఇక్కడ హ్యాండ్స్ దగ్గర డ్రెస్ పెట్టుకొని ఆల్తిది ఇలా పెట్టుకొని మార్క్ చేసుకొని ఇలా ఒక కుట్టు వేసేసుకోండి. ఫైనల్ స్టిచ్ అండి ఇది. తర్వాత ఇంకొక కుట్టు మళ్ళీ దానిపైన వేసేసుకోండి. తర్వాత ఈ సైడ్ కూడా అలాగే మార్క్ చేసుకొని ముందు మనము ఈ సైడ్ మార్క్ చేసుకున్నాం కదా, అదే లెంత్కి మార్క్ చేసుకొని తర్వాత మళ్ళీ ఇలా ఒక కుట్టు వేసేయండి. మొత్తం ఇలా కుట్టు వేసేసిన తర్వాత మళ్ళీ ఇంకొక కుట్టు వేయండి దానిపైనే. ఇలా ఒక కుట్టు వేసేసిన తర్వాత కింద డ్రెస్ చివరన 1 ఇంచు మడుచుకొని ఇలా ఒక కుట్టు వేసుకోండి. మడుచుకుంటూ నీట్గా అంతే ఒకే లెవెల్కి మడుచుకుంటూ కుట్టు వేయండి. అందరూ లెంత్ అడుగుతున్నారండి, డ్రెస్ ఎంత మీటర్ పడుతుందని. 1 to 3 years పాపకైతే 1.5 to 1 మీటర్ టు 1.5 మీటర్ సరిపోతుందండి. తర్వాత ఇంకా ఏజ్ పెరిగే కొద్దీ మీరు 1 మీటర్ పెంచుకుంటూ క్లాత్ తీసుకొని మెజర్ చేసుకొని కుట్టుకోండి. మొత్తం డ్రెస్ ఇలా కంప్లీట్ అయిపోయిందండి. మొత్తం డ్రెస్ కంప్లీట్ అయిపోయింది. ఫ్రిల్స్ ఫ్రాక్ కంప్లీట్ అయిపోయిందండి 3 years పాపది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తర్వాత మెజర్మెంట్స్ చూసుకొని ఒకసారి మీ పాప మెజర్మెంట్స్ బట్టి మీరు క్లాత్ తీసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.